నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక దోశ తినడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే మేము చిన్న పని మీద తిరుపతికి వెళ్తున్నాము. దారి మధ్యలో ఎక్కడైనా టిఫిన్ చేద్దామని చూస్తే చాలా మంది వచ్చేసి మామండూరులో టిఫిన్ ట్రై చేయమని చెప్పారు. సరే తిందామని బాబాయ్ దగ్గరికి వచ్చి చూస్తే జనాలు అయితే మామూలుగా లేరన్నమాట. ఇంతమంది జనాల మధ్యలో మనకి దోశ ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. ఖాళీ ప్లేట్ చేతిలో పట్టుకొని దోశ కోసం అయితే లిటరల్లీ నేను, మా మామయ్య, నాతో పాటు వచ్చిన అన్న వాళ్ళమైతే ఫుల్ గా వెయిట్ చేస్తున్నాము. కానీ మనకంటే ముందు చాలా మంది వెయిట్ చేస్తున్నారన్నమాట. బాబాయ్ వేసిన దోశలన్నీ వాళ్ళకే వెళ్ళిపోయాయి. బాబాయ్ ఏమో నెక్స్ట్ సారి కూడా దోశలు అయితే వేశారు, కానీ ఈసారి కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయి. కనీసం వడలన్నా తిందామని చూస్తే వడలు కూడా వేసినట్టే అయిపోతూ ఉన్నాయి. ఇంక ఇలాగైతే కుదరదని చెప్పి ఇడ్లీ దగ్గరికి అయితే వచ్చాము. కానీ ఇక్కడ కూడా అంతే అన్నమాట. బామ్మగారు ఇడ్లీలు తేవగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్లాడుకొని ఇడ్లీలు అయితే తీసేసుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ పైనుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ ప్లేట్ లో ఏదైనా పడితే తిందామని చెప్పి ఇంకప్పుడే మనం అనుకున్న గుడ్డు దోశ కాకుండా కారం దోశ అయితే మన ప్లేట్ లో పడింది అనమాట. ఏదో ఒకట్లే చిక్కిందే ప్రసాదం అనుకొని తినేసాము. తిన్న ఒక దోశకి బిల్లు కట్టేసి ఆ గుంపులోంచి బయటకైతే వచ్చేసాను. అన్ని మాట్లాడుకున్నాం కానీ టేస్ట్ విషయానికి వస్తే నేను తిన్న ఒక కారం దోశ అయినా కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా బాగా నచ్చింది. ఇంక అందుకే కదా ఇంతమంది జనాలు ఇక్కడ. ఇంతకీ మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ హోటల్లో ఎప్పుడైనా ట్రై చేశారా? వెళ్లే ముందు మన వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.